రిస్క్తో మంచి రాబడి పొందాలనుకుంటున్నారా? అయితే పోస్ట్ ఆఫీస్ పథకాలు మీకోసం ప్రత్యేకంగా ఉన్నాయి. ఇవి విశ్వసనీయమైన మాత్రమే కాకుండా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను కూడా అందిస్తాయి. అలాంటి టాప్ 5 పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటి ద్వారా మీకు 8.20% వరకు రాబడి పొందవచ్చు. సుకన్య సమృద్ధి యోజన, ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసా. మీ ఇంట్లో ఆడపిల్ల ఉందా? అయితే ఈ పథకం మీకోసమే. దీంట్లో ఆర్థిక సంవత్సరంలో కనీసం 250తో పెట్టుబడి పెట్టవచ్చు. ఇక గరిష్టంగా అయితే 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై 8.20% వడ్డీ లభిస్తోంది. ప్రతి ఆడపిల్లకు ఒక ఖాతా మాత్రమే తెరవడానికి వీలు ఉంటుంది. అంతేకాదు సెక్షన్ 8C కింద పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా ఉంది. మీ చిన్నారి భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. పాప 10 ఏళ్లలోపు ఇందులో చేరాలి. ఇక వరుసగా 15 ఏళ్ళు డిపాజిట్ చేయాలి. మెచ్యూరిటీ 21 సంవత్సరాలు ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పథకంలో కనీసం 1000 నుంచి గరిష్టంగా 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీనిపై కూడా 8.20% వడ్డీ లభిస్తుంది. ఈ పథకం కాల వ్యవధి 5 సంవత్సరాలు. ఇక పెట్టుబడిదారులు కనీస వయసు 60 సంవత్సరాలు ఉండాలి. ఇది కూడా సెక్షన్ 8C కింద పన్ను అయితే ప్రయోజనాలను అందిస్తుంది. అయితే పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం కోసం చూస్తున్న వారికి ఇది ఉత్తమ ఎంపిక. మీరు 30 లక్షల పెట్టుబడి పెడితే ప్రతి సంవత్సరం మంచి మొత్తంలో వడ్డీని పొందవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడి. PPF అనేది దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఒక సురక్షితమైన ఎంపిక. ఇందులో కనీసం 500 నుంచి ఏడాదికి గరిష్టంగా 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ప్రస్తుతం దీనిపై 7.10% వడ్డీ లభిస్తోంది. ఈ పథకం టెన్యూనర్ 15 సంవత్సరాలు ఉంటుంది. ఇది పన్ను రహిత రాబడిని అందిస్తుంది. అంతేకాదు సెక్షన్ 8C కింద పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పొదుపు చేయాలనుకునే వారికి ఇది అనువైనది. మీరు ప్రతి సంవత్సరం 1.5 లక్షలు పెట్టుబడి పెడితే 15 సంవత్సరాల తర్వాత మంచి మొత్తంలో పన్ను రహిత రాబడిని పొందవచ్చు. కిసాన్ వికాస్ పత్ర, మీ పెట్టుబడికి రెట్టింపు రాబడి అవకాశం. కిసాన్ వికాస్ పత్ర పథకంలో కనీసం 1000 పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా పెట్టుబడిపై పరిమితి లేదు కూడా. అయితే ప్రస్తుతం దీనిపై 7.50% వడ్డీ లభిస్తోంది. పెట్టుబడి పెట్టిన 2.5 సంవత్సరాల తర్వాత డబ్బును పాక్షిక విత్డ్రా చేసుకోవచ్చు కూడా. అయితే ఈ పథకానికి ఎలాంటి పన్ను ప్రయోజనాలు లేవు. మీ డబ్బును కొంతకాలంలో రెట్టింపు చేయాలనుకునే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే నిర్ణీత కాలంలో అంత ఎక్కువ రాబడి పొందుతారు. 5 సంవత్సరాల NSC, పన్ను ఆదాయ మరి స్థిరమైన రాబడి. ఈ పథకంలో కనీసం 1000 పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా పెట్టుబడిపై పరిమితి లేదు. దీనిపై 7.70% వడ్డీ లభిస్తోంది. ఇది సెక్షన్ 8C కింద పన్ను ప్రయోజనాలను అందిస్తోంది. TDS తగ్గింపు కూడా ఉండదు. స్థిరమైన రాబడితో పాటు పన్ను ఆదాయం చేయాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక కూడా. మీరు ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే 5 సంవత్సరాల తర్వాత అంత ఎక్కువ రాబడిని పన్ను లేకుండా పొందవచ్చు. ఈ 5 పోస్ట్ ఆఫీస్ పథకాలు వివిధ రకాల పెట్టుబడిదారులకు అవసరాలను తీరుస్తాయి. అయితే మీ లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం ఆధారంగా మీరు సరైన పథకాన్ని ఎంచుకోవచ్చు. ఆలస్యం చేయకుండా ఈ సురక్షితమైన లాభదాయకమైన పథకాల్లో పెట్టుబడి పెట్టండి. ప్రారంభించాలనుకునేవారు నిపుణులను సూచిస్తారు.